హాయ్ అండి. ఈరోజు మనం వచ్చేసి చార్మినార్ పక్కనే ఉన్న కొన్ని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఏంటంటే మనం ఈ చార్మినార్ దగ్గరనే ఉన్నాం. ఈ చార్మినార్ దగ్గరికి వెళ్తూ ఉంటే చూడండి, మనకు చుట్టూ కూడా చాలా పురాతనమైన బిల్డింగ్లు అయితే కనబడుతూ ఉంటాయి. ఒకసారి చూడండి లెఫ్ట్ సైడ్ కూడా మీకు ఎలా కనబడుతున్నాయో. మనకేందంటే మన తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులో వచ్చేసి మెయిన్ సిటీలో ఈ చార్మినార్ అయితే ఉంటుంది. అంటే ఈ ప్రాంతాన్ని పాత బస్తీ అని పిలవడం అయితే జరుగుతుంది. ఒకసారి మనం వెళ్తూ ఉంటే చూడండి ఎంత సూపర్గా కనబడుతుందో. ఈ చార్మినార్ని ఏంటంటే మనకు 1590 ఆ టైంలో అయితే నిర్మించడం అయితే జరిగింది. వావ్, మనం వెళ్తూ ఉంటే చూడండి చుట్టూ ఎలా ఉన్నాయో. మనకి ఈ చార్మినార్ చుట్టూ కూడా అక్కడ చేరుకోవడానికి పూర్వకాలంలో మొత్తం 4 మామూలుగా గోపురాలు ఉంటాయి కదా ఎంట్రీ కావడానికి, అటువంటివి అయితే నిర్మించడం అయితే జరిగింది. ప్రస్తుతానికి మనం చార్మినార్ దగ్గరికి వచ్చాం చూడండి. ఫస్ట్ మనం ఏంటంటే చార్మినార్ దగ్గర షాపింగ్. ఈ షాపింగ్ ఏంటంటే ఆ పురాతన కాలం నుంచే ఉంది. ఆల్మోస్ట్ ఆ కాలంలోనే ఇక్కడ 14,000 షాపుల వరకు అయితే ఉండేదట. ఇప్పుడు కూడా మనం నడవడానికి వీలు లేకుండా ఇక్కడ అనేకమైన షాపులు అయితే ఉంటాయి. ఈ ప్రాంతంలో ఏంటంటే మనకు అతి తక్కువ ధరలో అనేకమైన వస్తువులు అయితే దొరుకుతాయి. మీకు గుండు పుణ్యం నుంచి మొదలు పెడితే అన్ని వస్తువులు అయితే ఇక్కడ దొరకడం అయితే జరుగుతుంది. ప్రస్తుతానికి మనం ఈ చార్మినార్ ఉన్న ప్రాంతాన్ని అయితే చూస్తున్నాం చూడండి. ఇక్కడ చూడండి చెప్పులు అవి కూడా దొరుకుతున్నాయి. మనకి చార్మినార్ పైకి ఎక్కాలంటే ఎంట్రీ టికెట్ వచ్చేసి మొత్తం 25 రూపీస్ అయితే ఉంది. ఈ చార్మినార్ని మనకు 1590 ఆ టైంలో కులీ కుతుబ్ షా అయితే నిర్మించడం జరిగిందట. అయితే గోల్కొండ నుంచి ఇక్కడికి మనకు వాళ్ళు రాజ్యాన్ని తరలించినప్పుడు నిర్మించారు అని చెప్పడం జరుగుతుంది. మీకు ఇక్కడనే మరొక పక్క వచ్చేసి మక్కా మసీద్ కూడా ఇక్కడ దర్శనం ఇస్తుంది చూడండి. రెండో ప్రదేశం వచ్చేసి మక్కా మసీదు. మీకు చార్మినార్ పక్కనే మరొక ప్రదేశం కూడా దర్శనం ఇస్తుంది, భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్. ఈ అమ్మవారి టెంపుల్ వచ్చేసి చాలా శక్తివంతమైనదిగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పకుండా అమ్మవారిని కూడా దర్శనం అయితే చేసుకోండి. ఈ చార్మినార్ పైకి మొత్తం 4 మినాలతోనే నిర్మించారు. ఆ పైకి ఎక్కాలంటే ఆల్మోస్ట్ 147 మెట్లు అయితే ఉన్నాయి. అంటే 147 మెట్లు ఎక్కితే పై వరకు అయితే వెళ్ళొచ్చు. ఆ పైన వచ్చేసి మనకు ఒక మసీద్ ఉందట. మిగతా రాజుగారు కూర్చోవడానికి వీలుగా అయితే నిర్మించారట. ఒకసారి చూడండి అటువంటి కమాన్లు మనకు ఈ చుట్టూ 4 అయితే ఉన్నాయి. ఒకసారి చూడండి కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన చార్మినార్ ఎంత సూపర్గా కనబడుతుందో. ఈ కమాన్ పక్కనే మనకు శివుని టెంపుల్ అయితే ఉంటుంది. ఆ టెంపుల్ ఏంటంటే చాలా పూర్వకాలం నాటి టెంపుల్ అట. ఇక్కడ స్ఫటికలింగం అయితే దర్శనమిస్తుంది. మనకి ఈ స్ఫటికలింగం ఏంటంటే మనకు సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి స్ఫటికలింగం ఇక్కడనే ప్రతిష్ఠించడం అయితే జరిగిందట. అయితే ఆ కొంచెం ముందుకు వస్తే న్యూగా నిర్మించిన మహాదేవ్ టెంపుల్ అయితే ఉంటుంది. ప్రస్తుతానికి మనం ఆ టెంపుల్ దగ్గరనే ఉన్నాం చూడండి. ఈ టెంపుల్ ఏంటంటే ఆల్మోస్ట్ మీకు మొత్తం పాలరాతితో నిర్మించినట్టే ఈ టెంపుల్ అయితే ఉంటుంది. ఈ న్యూ టెంపుల్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 15 సంవత్సరాల క్రితం అయితే నిర్మించారు. ఓల్డ్ టెంపుల్ వచ్చేసి కింద ఉంది. ఆ కన్స్ట్రక్షన్ ఏంటంటే మీకు సుమారు 400-500 సంవత్సరాల క్రితం నాటి కన్స్ట్రక్షన్ అక్కడ మాకు దర్శనమిస్తుంది. ఒకసారి చూడండి ఇక్కడ మెయిన్ ఏంటంటే శివుడు వచ్చేసి 34 అవతారాల్లో మనకు దర్శనమిస్తూ ఉంటాడు. ప్రధానమైన శివుని ఆలయం ఇక్కడ కనబడుతుంది చూడండి. ఇక్కడ వచ్చినప్పుడు తప్పకుండా ఈ స్వామివారి ఆలయాన్ని అయితే దర్శనం చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకు స్వామివారి దర్శనం ఇస్తున్నారు చూడండి. ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక మీకు మూసీ నది పక్కనే సాలార్జంగ్ మ్యూజియం అయితే ఉంటుంది. ఒకసారి ఈ మ్యూజియం అయితే చూడండి. ఈ మ్యూజియం ఏంటంటే మనకు మార్నింగ్ 10 to 5 వరకు అయితే అలో ఉంటుంది. ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్ అయితే ఉంటుంది. ఈ మ్యూజియంలో ఏంటంటే దేశ విదేశాల నుంచి తెచ్చిన అనేకమైన అయితే ఇక్కడ భద్రపరిచారు. వచ్చినప్పుడు తప్పకుండా చూడండి. ఇక్కడ చూసినాక మీరు చౌమలా ప్యాలెస్కి అయితే వెళ్ళండి. ఈ చౌమలా ప్యాలెస్ ఏంటంటే చార్మినార్ పక్కనే రైట్ సైడ్లో అయితే ఉంటుంది. మనం వెళ్తూ ఉంటే నిజాం కాలం నాటి క్లాక్ టవర్ కూడా ఒకటి దర్శనం ఇస్తుంది. మనకు చార్మినార్కి వెళ్ళడానికి 4 మార్గాలు ఉన్నాయి కదా. ఈ మార్గం పార్కింగ్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉంది. కొంచెం దూరమే పార్క్ చేసుకొని ఈ చార్మినార్కి అయితే వెళ్ళవలసి అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ పార్క్ చేయడానికి వీలుగా అయితే లేదు, రష్ అయితే చాలా ఉంటుంది. పార్కింగ్ ప్లేస్లోనే పార్క్ చేయవలసి అయితే ఉంటుంది. మనం చూడండి చౌమలా ప్యాలెస్ దగ్గరికి అయితే వచ్చాం. ఈ చౌమలా ప్యాలెస్ దగ్గర రాగానే ముందు ప్లేస్ అయితే ఇలా కనబడుతుంది చూడండి. ఇక్కడనే కార్లు బైక్లు అయితే పార్క్ చేయవలసి అయితే ఉంటుంది. మనకు బైక్ వచ్చేసి 10 రూపీస్, కార్కి వచ్చేసి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇలా మీకు లోపలికి రాగానే టికెట్ కౌంటర్ అయితే కనబడుతుంది. మామూలుగా టికెట్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ ఉంది. మొబైల్తో మనకు ఫొటోస్ కెమెరాస్ వీడియో తీసుకోవాలంటే 50 రూపీస్ అయితే చెల్లవలసి అయితే ఉంటుంది. వావ్, ఇక్కడ నుంచి చూడండి ఎంత సూపర్గా కనబడుతుందో. ఈ మనకు చౌమలా ప్యాలెస్ ఏంటంటే ఆల్మోస్ట్ ఆ కాలంలో 45 ఎకరాలలో ఈ చౌమలా ప్యాలెస్ అయితే నిర్మించారట. ప్రస్తుతానికి ఏంటంటే మనకు ఒక 14 ఎకరాలలోనే మనకు చౌమలా ప్యాలెస్ దర్శనమిస్తుంది. మెయిన్ ప్యాలెస్ చూడండి ఎంత సూపర్గా కనబడుతుందో. ఈ ప్యాలెస్ ఏంటంటే ఆ కాలంలో వారి యొక్క నివాస గృహంగా అయితే మనం చెప్పుకోవచ్చు. ఎంత సూపర్గా ఉందో చూడండి. ఈ ప్యాలెస్ని ఏంటంటే 1750 ఆ టైంలో అయితే స్టార్ట్ చేశారట. మనకు కంప్లీట్ కావడానికి మాత్రం
చాలా దశాబ్దాలు అయితే పట్టిందట. మీకు ఈ చౌమాలా ప్యాలెస్కి ఎంట్రీ కాగానే రైట్ సైడ్లో వచ్చేసి ఆ కాలం నాటి రాజముద్రలు అయితే మనకు దర్శనమిస్తుంటాయి. ఈ రాజముద్రలను తప్పకుండా చూడండి. స్టాంపులు అంటాం కదా, ఈ కాలంలో మనం స్టాంపులు వేస్తూ ఉంటాం. ఆ కాలంలో వచ్చేసి రాజముద్రలు అయితే వేసేవారు. ఇగో ఇక్కడనే దర్బార్ నిర్వహించిన ప్రదేశం ఉంటుంది. ఈ ప్లేస్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఈ ప్లేస్ అయితే మిస్ కాకండి. ఇగో చాలా దేశాల నుంచి చెప్పించిన ఇగో ఇటువంటి అయితే గ్లాసెస్ అయితే కనబడతాయి. తప్పకుండా వీటిని కూడా చూడండి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మరొక రూమ్ కనబడుతుంది. చూడండి ఎంత విశాలంగా ఈ రూమ్ ఉందో. ఇలా ఆ రాజులకు సంబంధించిన అనేకమైన భద్రపరచడం అయితే జరిగింది. వీటిని కూడా చూడండి. ఒకసారి ఇక్కడ నుంచి చూడండి, రాజు కూర్చొని దర్బార్ నిర్వహించిన ప్రదేశం అయితే కనబడుతుంది. చూడండి అక్కడనే కూర్చొని రాజుగారు అయితే దర్బార్ అయితే నిర్వహించేవారు. ఆ పై భాగం చూడండి ఎంత సూపర్గా కనబడుతుందో. ఇక్కడ ఏంటంటే అనేక దేశాల నుంచి తెచ్చిన అనేకమైన అయితే ఇక్కడ మనకు దర్శనమిస్తూ ఉంటాయి. ఇలానే కొంచెం ముందుకు రాగానే మరొక ప్లేస్ కూడా కనబడుతుంది. చూడండి ఇందులో వచ్చేసి ఆ కాలం నాటి అనేకమైతే భద్రపరచడం జరిగింది. రాజు దర్బారు ఎలా నిర్వహించాడో ఇక్కడ చిత్రపట రూపంలో అయితే మనం చూడొచ్చు. ఇది చూసుకున్నాక ఇక మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళవలసి అయితే ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళగానే రైట్ సైడ్లో మీకు ఈ ప్రాంతం కనబడుతుంది. చూడండి వాళ్ళు వాడిన వస్తువులు కానీ, చైర్లు కానీ, డైనింగ్ టేబుల్ కానీ చాలా సూపర్గా అయితే ఇక్కడ ఉన్నాయి. అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటికీ వాళ్ళైతే కాపాడడం అయితే జరిగింది. రాజుగారి యొక్క చిత్రపటం కూడా ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ఏంటంటే వాళ్ళు వేసుకున్న గౌన్లు ఉంటాయి కదా, అవన్నీ కోట్లు అవన్నీ అయితే ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ చూడండి ఎంత సూపర్గా కనబడుతుందో. వాళ్ళు దాచుకున్న బంగారం పెట్టే ఇది ఎంత సూపర్గా ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుందో. కొన్ని విదేశాల నుంచి వాళ్ళు అందరినీ పిలిపించుకొని ఈ చౌమాలా ప్యాలెస్ని అయితే నిర్మించారు. ఇలానే కొంచెం ముందుకు రాగానే అతిపెద్దదైన హాల్ అయితే మనకు కనబడుతుంది. ఈ హాల్ను దాటుకొని కొంచెం ముందుకు రాగానే మనకు మరొక ప్లేస్ కూడా కనబడుతుంది. చూడండి ఇక్కడ వచ్చేసి ఆ కాలంలో వాళ్ళు వాడిన గ్లాసెస్ కానీ, మామూలుగా కప్పులు కానీ, సాసర్లు కానీ అన్నీ ఉంటాయి. ఇవి వచ్చేసి వాళ్ళు ఎక్కువగా మామూలుగా జపాన్ నుంచి కానీ మామూలుగా చాలా దేశాల నుంచి అయితే తెప్పించుకోవడం జరిగింది. ఆ దేశాలకు సంబంధించినవి కూడా క్లియర్గా అక్కడ రాసి అయితే ఉంది. ఏ దేశం నుంచి ఏవి తెప్పించుకున్నారో అక్కడైతే క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ నుంచి చూస్తే చూడండి రాజదర్బార్ ఎంత చక్కగా కనబడుతుందో. 4 మూలల నుంచి రాజదర్బార్ని చూసే విధంగా ఈ ప్యాలెస్ని అయితే నిర్మించడం జరిగింది. ఇక అక్కడి నుంచి కిందికి రాగానే మరొక రూమ్ అయితే ఉంది. ఈ రూమ్లో వచ్చేసి పిస్తోల్స్ను అయితే వాళ్ళు భద్రపరచడం అయితే జరిగింది. అంటే ఆ టైంలో వాడిన గన్నులు మొత్తం ఇక్కడ ఉన్నాయి. చిన్న చిన్న గన్నుల నుంచి మొదలు పెడితే పెద్ద గన్నుల వరకు ఇక్కడ ఉన్నాయి. ఒకసారి చూడండి బల్యాలు, కత్తులు కూడా ఎన్నో కనబడుతున్నాయి. ఒక 500 సంవత్సరాల క్రితం నాటి ఇక చూడండి బీరువాలు కూడా ఇక్కడైతే మనకు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికీ చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయి. అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే మరొక ప్రదేశం కూడా కనబడుతుంది. చూడండి ఇక్కడ వచ్చేసి మనకు అనేకమైన బల్యాలు, కత్తులు రాజులు ఆ కాలంలో ఉపయోగించిన మామూలుగా యుద్ధానికి ఉపయోగిస్తారు కదా, వాటికి సంబంధించినవి మొత్తం ఇక్కడైతే క్లియర్గా వాళ్ళైతే భద్రపరచడం అయితే జరిగింది. రాజుగారు మామూలుగా యుద్ధానికి వెళ్ళినప్పుడు వేసుకునే చైన్తో ఉన్న జాకెట్, ఆ హెడ్కి పెట్టుకునేటివి అవన్నీ అయితే ఇక్కడ కనబడుతున్నాయి. చూడండి ఇక్కడ చూడండి మరొక బల్యాలు అవైతే కనబడుతున్నాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ కత్తులను అయితే ఇక్కడ చూడొచ్చు. ఇటువంటి ఏంటంటే దేశంలో ఎక్కడా లేవు, ఇక్కడనే అయితే ఇప్పటికీ భద్రపరచడం అయితే జరిగింది. మనకు ప్యాలెస్ యొక్క బ్యాక్ వ్యూ చూడండి ఎంత సూపర్గా కనబడుతుందో. మొత్తం ఏంటంటే ఇక్కడ ఆల్మోస్ట్ పెద్ద ప్యాలెస్లు వచ్చేసి 3 అయితే మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మరొక ప్యాలెస్ కనబడుతుంది. చూడండి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ వచ్చేసి ఆ రాజుల కాలంలో వాడిన గుర్రపు టాంగాలు అవన్నీ అయితే ఇక్కడ దర్శనమిస్తుంటాయి. మనం 2 ప్యాలెస్లు దాటుకొని 3వ ప్యాలెస్ దగ్గరికి అయితే వచ్చాను. చూడండి ఈ ప్యాలెస్లో ఏంటంటే రాజుల కాలం నాటి ఫర్నిచర్ని అయితే మనం చూడొచ్చు. వాళ్ళు లగ్జరీగా ఎటువంటి ఫర్నిచర్ వాడిరో ఇక్కడైతే మనకు కనబడుతుంది. ఆ కాలం నాటి మనకు పాలరాయితో చెక్కిన శిల్పాన్ని అయితే చూడండి ఎంత సూపర్గా ఉందో. ఇక్కడ నుంచి చూస్తే 2వ ప్యాలెస్ ఎంత సూపర్గా కనబడుతుందో చూడండి. ఆ ముందు ఊద్ద కోనేరు కానీ ఇవన్నీ చాలా అద్భుతంగా అయితే దర్శనమిస్తున్నాయి. ఇక్కడ నుంచి మనం ఇక కొంచెం ముందుకు వెళ్తే ఏంటంటే ఆ రాజుల కాలంలో వాళ్ళు వాడిన కార్లను అయితే చూడొచ్చు. ఈ కార్లు ఏంటంటే ఫోర్డ్ కార్ నుంచి మొదలు పెడితే మనకు రోల్స్ రాయ్స్ కార్ వరకు అయితే ఇక్కడ దర్శనమిస్తున్నాయి. ఆ కాలం నాటి కారును ఇప్పటికీ నడుపుకోవడానికి వీలుగా ఉండేటట్టయితే చాలా భద్రపరచడం అయితే జరిగింది వాళ్ళు. అండ్ అక్కడ మనకు వాటితో పాటు బైక్స్, కార్లు, టాంగాలు అన్నీ అయితే ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నాయి. ఈ ప్యాలెస్ చూడండి ఎంత సూపర్గా ఉందో. ఇంత గొప్ప ప్యాలెస్లో ఆ రోజులో నిజాం రాజులు అయితే వాళ్ళు నివాస గృహంగా చేసుకొని ఇక్కడనే వాళ్ళు నివసించడం అయితే జరిగింది. చుట్టూ కూడా రూమ్స్ ఎలా ఉన్నాయో చూడండి. అతిపెద్దదైన రూమ్స్ వచ్చేసి చాలా ఉన్నాయి. చుట్టూ మనకు ప్యాలెస్ చుట్టూ ఇలా రూమ్సే దర్శనమిస్తూ ఉంటాయి. ఇలా మీరు ఈ చౌమాలా ప్యాలెస్ని అయితే కంప్లీట్ చేసుకోండి. ఈ చౌమాలా ప్యాలెస్ని కంప్లీట్ చేసుకున్నాక
ఇక్కడ నుంచి మీరు ఒక 1/2 కిలోమీటర్ దూరం వెళ్తే ఏంటంటే మీకు మరొక ప్యాలెస్ అయితే కనబడుతుంది, పురాణా హవేలీ. ఈ హవేలీ ఏంటంటే పూర్వకాలంలో నిజాం రాజుల యొక్క నివాస గృహంగా అయితే చెప్పుకోవచ్చు. ఇందులోకి ఎంట్రీ టికెట్ అయితే 125 ఉంది. ఫోటో తీసుకోవాలంటే 150, వీడియో తీసుకోవాలంటే 500 అయితే ఉంటుంది. ముఖ్యంగా ఇందులో ఏంటంటే అందులో మామూలు అన్ని భద్రపరచడం జరిగింది చౌమల్ల ప్యాలెస్లో. ఇందులో బంగారము, వెండి, వజ్రాలు, బంగారు సింహాసనము, అన్ని బంగారంతో చేసినవి, వెండితో చేసినవి ఇందులో అయితే భద్రపరిచారు. ఇందులో ఉన్న ముఖ్యంగా ఏంటంటే ఒక టిఫిన్ బాక్స్ ఉంటుంది. ఈ టిఫిన్ బాక్స్ సుమారు ఏంటంటే 100 కోట్ల విలువ చేస్తుంది ఈ టిఫిన్ బాక్స్. ఇందులో అన్ని బంగారంతో చేసిన కప్పులు ఉంటాయి. రాజుగారు ఎంత లగ్జరీగా నివసించారో ఇక్కడికి వస్తే అయితే తెలుస్తుంది. ఈ చౌమల్ల ప్యాలెస్ తర్వాత ఇదే చాలా పెద్దదైనది. అయితే ఈ వీడియో మీకు పురాణా హవేలీ చూడాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా చూడండి. ఇవన్నీ చూడడానికి మీకు హాఫ్ డే టైం అయితే పడుతుంది. చూసి అయితే ప్లాన్ చేసుకొని ఇవన్నీ అయితే చూడండి. థ్యాంక్ యూ.